హే గాయస్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. కరెక్ట్గా సూర్యుడు కొడుతున్నాడు నాకు. డి విటమినా ఏదో అంటారు కదా, అది మంచిది కదా. ఏం లేదు గాయస్, మనం అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు మా అన్నయ్యలో పాప బుడ్డదాంది 21 days ఫంక్షన్. నేనైతే ఫస్ట్ టైం చూడటం, నేను ఇంకా చూడలేదు అప్పటి నుండి. సమ్ రీజన్స్ వల్ల ఇప్పుడు వెళ్ళి చూడాలి. అందరం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మంచిగా ఫంక్షన్ జరుగుతుంది. ఉయ్యాల ఫంక్షన్ అంటారు కదా, అది. అక్కడికి వెళ్ళి మంచిగా వీడియో తీస్తాను. పాప ఫేస్ చూపించడం లేదు అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు, నా చేతిలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. ఇన్ కేస్ వీడియో చూపించిన బ్లర్ చేసేయడం, అయ్యో ఎమోజీస్ పెడుతున్నారు కదా ఈ రోజుల్లో, ఎవరు చూపించట్లేదు కదా, ఆ టైప్ చేద్దాం. చూద్దాం, ఇంకా క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడైతే మేము అందరం స్టార్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. మా అన్నయ్యలు కూడా వస్తున్నారు. ట్రైన్ చాలా లేట్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు అసలు భలే ఉంది. అసలు మనకి హైదరాబాద్లో సూర్యుడే తగలడు. ఎండబోళ్ళు ఉంటుంది లేదు. మార్నింగ్ తగలాలి అంటే టెర్రస్ ఎక్కాలి. గాయస్, మనం అయితే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేస్తాం. వెంబల్దేవి చాలా ఫేమస్ వెంకటబాబు టెంపుల్. ఏమో ఖాళీ ఉందో లేదో తెలియదు, చూద్దాం. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాం. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే లేదు. నేను మా అన్నయ్యకి అయితే స్టార్ట్ అయ్యాను. మిడిల్లో సమ్ స్వీట్స్ అయితే తీసుకుని మనం అక్కడికి అయితే వెళ్ళాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కార్లో అయితే అలా డైరెక్ట్ వచ్చేస్తున్నారు. మేము ఇద్దరం బండి మీద వస్తాం. డైరెక్ట్ అక్కడ కలుసుకుంటాం. మనం అయితే వినాయక స్వీట్స్కి అయితే వచ్చేసాం. కచ్చికాయలు తెలుసు కదా, కచ్చికాయలు చాలా ఫేమస్ ఇక్కడ. అవి తీసుకుందామని వచ్చేసాం. పెనుకొండ కచ్చికాయలు అంటారు కదా, ఇదిగోండి కచ్చికాయ. అసలు పాకం చూసారు ఎలా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉడ్డని తీసుకురమ్మని అయితే మాత్రం అడగండి. అన్ని రకాల స్వీట్స్ అయితే ఉంటాయి. కచ్చికాయలు అయితే ఫేమస్. కేజీ అంటే కేజీ 340. సరే, ఇది పీస్ అయితే కట్ చేసి ఇచ్చారు మనకి. పాకం తెస్తారు. కొబ్బరి నూనె లోపల కొబ్బరి నూనె.
సబ్జా పోవాలంటే గైస్, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? పెనుగొండ జంక్షన్ దగ్గర ఇదేదో షాప్, కార్తికేయ షాప్. ఫస్ట్ టైం నేనైతే విన్నాను సబ్జా పాలు. డిఫరెంట్గా ఉన్నా. హే గాయస్, మనం అయితే ఇంటికైతే వచ్చేసాం. దోలు తీరిపోయింది బై జర్నీ. అరౌండ్ 50 కిలోమీటర్స్ బైక్, దట్ టు ప్యాషన్ ప్రో. ఏదో ఒకటిలే ఉన్న దాంట్లో, అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీహైడ్రేట్ అయిపోయాం, అది మెయిన్. ఎండ అసలు మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది, మేమైతే చాలా హ్యాపీ. నీట్గా అందరూ సేఫ్గా కూడా ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ మంచి వీడియో అయితే వచ్చిందని అనుకుంటున్నాను, మీరైతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో షూట్ చేసే టైంకి ఐఎమ్ నాట్ షూర్, అంటే లైక్ బేబీ ఫోటో బ్లర్ చేద్దామా లేదా అని చూద్దాం. అంటే ఈరోజు ఫ్యాషన్లో అయిపోయినాయి కదా, అంటే లైక్ ఫోటో తీస్తున్నారు, ఫేస్ మీద లైక్ ఒక లవ్ సింబల్ పెడుతున్నారు కదా, అలా ఏమో చూద్దాం. ఇంకా తెలియదు, మా అన్నయ్య వాళ్ళని ఇంట్లో వాళ్ళని అడగాలి. ఎందుకంటే తెలిసిందే కదా, లైక్ దిష్టి అది ఇది అంటారు కదా, అందుకోసం ఆలోచిస్తున్నాం. ఇంకా తెలియదు, పెడితే పెట్టేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, పేరు అయితే హైందవశ్రీ అని అయితే మేము పెట్టాం. ఐ థింక్ నా యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టాగ్రామ్ అందరికీ ఇప్పుడే తెలుస్తుంది. ఐ థింక్ సో, రివీల్. నేను స్టేటస్ పెట్టలే, ఏం పెట్టలేదు. శ్రీమంతం తర్వాత ఏం జరిగిందో తెలియదు ఎవరికి. నౌ ఐఎమ్ రివీలింగ్. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మరి ఉంటా. బాయ్.